విగ్రహావిష్కరణకు సంబంధించి. సో ఈ విగ్రహానికి సంబంధించి ఒక వర్గం మీడియా అనుకోండి, కొన్ని పార్టీలు అనుకోండి, రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీడియోల రూపంలో వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. ఒకానొక సందర్భంలో ఎవరైతే మన రేణుక చౌదరి ఉన్నారో ఆమె గతంలో ఒక మాట అనేది, పైన అమ్మవారు కిందకి అమ్మవారు, ఇదే ఉండాలి విజయవాడ అంటే అన్న విధంగా మాట్లాడారు. సినిమాలలో డైలాగులు కూడా ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో మరి విజయవాడ నడి బోర్డున మరి విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో అందులో భాగంగానే నిన్న వచ్చినటువంటి కథనాలు మనం కొన్ని ఎల్లో మీడియాలో చూసాం. ఆ కథనాలు చూస్తే కనుక అంబేద్కర్ అంటే జగన్ గారి మీద కోపంతో అంబేద్కర్ గారిని కించపరిచారు అనుకోవచ్చు. నిన్న పరిస్థితులు బట్టి ఏం చెప్తారు అసలు? అదే అంటే నేను కూడా మీరు అన్న డైలాగ్స్ విన్నాను, పేపర్లలో పత్రికలలో కూడా చూసినాను. అంటే పైన అమ్మవారు కింద కమ్మవారు అనే డైలాగ్స్ సినిమాలలో కూడా వినడం జరిగింది. సరే, సహజంగానే సినిమాలలో ఒక రచయితకు వచ్చిన ఐడియా, ఒక ఆలోచన ప్రకారం అక్కడ పోర్ట్రే చేసి ఉండొచ్చు. కాకపోతే అక్కడ ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అక్కడ ఎన్టీఆర్ గారు కూడా ఆ జిల్లావాసి సీఎం కావడం, అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎంత కాదనుకున్నా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఆ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి సరే అది వాళ్ళు అట్లా పోర్ట్రే చేసుకున్నారు అనుకుందాం మనం కాసేపు. కానీ ఈరోజు అంబేద్కర్ అనేటువంటి వాడు ఏమైనా ఒక కమ్యూనిటీకి చెందినవాడా, లేక ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన వాడు కాదు కదా. ఇంకా చాలామంది తెలియదు ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే రాజ్యాంగాన్ని ఆయన రచించినాడు, ఆయన బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినాడు, చాలా కష్టపడి పైకి వచ్చినాడు, ఆయన మంచి ఏమంటారు దేశంలోనే ఇంటెలెక్చువల్, ఇట్లా మనం ఆయన గురించి చాలా విని ఉంటాం. కానీ ఇక్కడ నేనేమంటానంటే చూడాల్సింది మనం ఏంటంటే, ఆయన మనందరికీ ఒక రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. అంటే ఆ రాజ్యాంగం యొక్క నిర్మాణం వెనుక కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఒక అంబేద్కర్ గారే మనకు ఎక్కువ ప్రొజెక్ట్ అయి ఉండొచ్చు, కాకపోతే దాని వెనుక చాలామంది కృషి ఉంది. ఆ రాజ్యాంగ నిర్మాణంలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రాజ్యాంగం కూడా ఏంటంటే చాలా దేశాల నుంచి ఫండమెంటల్ రైట్స్ మనం అమెరికా నుంచి తీసుకున్నాం, తర్వాత ఆ దేశ సూత్రాలను ఐర్లాండ్ నుంచి, యూకే నుంచి తీసుకున్నాం, ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థను మనం యూకే నుంచి తీసుకున్నాం. సో ఇలా ఎన్నో దేశాలను స్టడీ చేసిన తర్వాత ఎక్కడైతే మంచి ఉందో, ఏదైతే మన భారతదేశ ప్రజల మైండ్ సెట్కు మన యొక్క వాతావరణానికి సూట్ అవుతుందో అలా మనకు ఒక రాజ్యాంగాన్ని బిల్డ్ చేశారు. అంటే రాజ్యాంగానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, అంతకుముందు మనం రాజరికంలో లేదా బ్రిటిష్ కొలినియల్ గవర్నమెంట్లో ఉన్నాము. సో తర్వాత మనం అంటూ ఒక సావరిన్ కంట్రీగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి. అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి మన భాషలో చెప్పాలంటే. సో దానికోసం మనం ఒక నిర్మాణం చేసుకున్నాం. ఆ నిర్మాణం వెనుక కర్త కర్మ క్రియ ఎంతోమంది ప్రముఖులు ఉన్నా కూడా వాటిని అన్నిటినీ కన్సాలిడేట్ చేసి క్రోడీకరించి ఒక బెస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అతను ఏం చేశాడు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ ఎంతో అధ్యయనం చేయడం జరిగింది. అంటే ఏ వర్గాలు, అట్టడుగు వర్గాలు ఎవరు మనకు ఇంకా సమాజానికి దూరంగా ఉన్నారు, ఎవరి చేతులలో భూమి ఎక్కువగా ఉంది, ఏ వర్గాలు సంపన్న వర్గాలు, అక్కడ మనకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన అన్నీ మనకు అక్కడ డిఫైన్ చేసి పోవడం జరిగింది. సో మనకు ఏమంటారు ఫండమెంటల్ రైట్స్ కానీ, అంటే ప్రాథమిక హక్కులు, తర్వాత ఆదేశ సూత్రాలు, అంటే విధులు విధానాలు ఎలా ఉండాలా, పరిపాలన ఎలా ఉండాలా, అంటే పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటి, ఇలా మొత్తం అంతా ఒక రాజ్యాంగంలో మన యొక్క రూల్ బుక్ అంటారు ఒక భాషలో చెప్పాలంటే. అంటే రూల్ బుక్ అంతా ఉంది. అంటే ఈరోజు నేనేమంటానంటే రాజ్యాంగం మీద మనం గెలిచిన తర్వాత అందరం ప్రమాణం చేస్తాం. అంటే నేను రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, రాజ్యాంగం మీద గౌరవంతో నేను ఎవరికి ఏ విషయాలు కానీ పక్షపాత ధోరణి కానీ ఏమి కానీ చెప్పనని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ మనం ప్రమాణం చేస్తాం, అందరు నాయకులు ప్రమాణం చేస్తారు. కానీ ఈరోజు రాజ్యాంగం గురించి వాళ్ళకే పెద్ద అవగాహన ఉండదు. ఆ రోజు ఏదో ఎమ్మెల్యే గెలుస్తారు, గెలిచిన తర్వాత ఆ రోజు ప్రమాణం చేపిస్తారు, తర్వాత అయిపోతుంది. ఆ రోజు వాళ్ళు గెలిచిన వాళ్ళకు అందరికీ ఒక బుక్ ఇస్తారు, కాన్స్టిట్యూషన్ మెటీరియల్ ఇస్తారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్లా అంతా ఒక బుక్ ఇచ్చి అయిపోతుంది. వాళ్ళు చదువుతారో లేదో కూడా తెలియదు మనకు ఆనెస్ట్గా చెప్పాలంటే. అంటే నేనేమంటానంటే రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలోని సమగ్ర సమాచారము, రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటి, అసలు సెక్యులరిజం అంటే ఏంటి, తర్వాత మన పార్లమెంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, గవర్నర్ వ్యవస్థ అంటే ఏంటి, రాష్ట్రపతి అంటే ఏంటి, ప్రెసిడెంట్ అంటే ఏంటి, సో ఇలాంటి అంశాలన్నిటినీ మనకు రాజ్యాంగం అనే ఒక బుక్లో మొత్తం పొందుపరిచి ఉన్నారు. సో వాటిలోని అంశాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే తెలియాలంటే వాటి గురించి చర్చ జరగాలి. వాటి గురించి చర్చ ఎప్పుడు జరుగుతుంది? సహజంగా ఒక ఆగస్టు 15 రోజు, ఒక రిపబ్లిక్ డే రోజు, లేదా కాన్స్టిట్యూషన్ డే రోజు జరుగుతుంది సహజంగా. ఆ రోజు ప్రముఖులు వస్తారు, ఒక ప్రోగ్రాం పెడతారు, జెండా ఆయనకు దండ వేస్తారు, 2 మాటలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత ఎవరు పట్టించుకోరు దాన్ని.
కానీ ఈరోజు అంబేద్కర్ గురించి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు బడుగు బలహీన వర్గాల్లో కొంత చైతన్యం ఉంటుంది. అంటే అంబేద్కరే మాకు ఆయుధము, ఆయననే మాకు రిజర్వేషన్స్ ఇచ్చినాడని కానీ, ఆయన ద్వారానే మాకు రాజ్యాధికారం దగ్గరైంది కానీ, వాళ్ళలో కొంత చైతన్యం ఉంటుంది. కానీ మిగతా వాళ్ళలో ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఏం ఒపీనియన్ ఉంటుంది అంటే, ఆయన వాళ్ళకు ఫేవర్ చేసిపోయినాడు, అగ్రవర్ణాల్లోని పేదలకు కొంత ఆయన ఫేవర్ చేయలేదని చెప్పి ఆయనను తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. సో నేనేమంటా అంటే, పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాజ్యాంగంలో అలా ఏం రాయలే. ఆయన రాజ్యాంగంలో ఏం చేసినారు, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళకు మనం కొంత సహాయ సహకారాలు అందించాలా, వాళ్ళకు కొంత అప్లిప్మెంట్ ఇవ్వాలా అని చెప్పి ఆయన పొందుపరచడం జరిగింది. ఆయన రాజ్యాంగంలో రూల్స్ వైలేట్ చేస్తే ఖచ్చితంగా శిక్షలు వేయాలని కూడా రాసినారు. ఖచ్చితంగా చాలా కఠిన శిక్షలు ఉన్నాయి మన దేశంలో. ఏమంటే ఇంప్లిమెంటేషన్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం తప్ప మన రాజ్యాంగం చాలా మంచి రాజ్యాంగం. ఆల్మోస్ట్ మన రాజ్యాంగం పైన చాలామంది ఒపీనియన్ చెప్పడం జరిగింది. అంటే కొందరు ఆత్మ అన్నారు మన రాజ్యాంగాన్ని, కొందరు గుండెకాయ అని చెప్పారు, కొందరు ఇంకా నెహ్రూ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద అరిస్టాటిల్ లాంటి వాళ్ళు, ఆడమ్ స్మిత్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా మన రాజ్యాంగాన్ని చాలా బాగా గొప్పగా వర్ణించడం జరిగింది. సో నేనేమంటానంటే, ఇంత పెద్ద సుదీర్ఘమైనటువంటి భారతదేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మన రాజ్యాంగానికి విలువ ఉందా, అసలు మన రాజ్యాంగాన్ని పాటిస్తున్నామా, మన రాజ్యాంగానికి రోజు ఎవరు తూట్లు పొడుస్తున్నారంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ మన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే రాజ్యాంగంలోని నాయకులే తూట్లు పొడుస్తున్నారు అనుకుంటారు, కానీ రాజ్యాంగానికి ప్రతి ఒక్కరం తూట్లు పొడుస్తున్నాం. అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం రాజ్యాంగానికి తూట్లు పొడచడమే, ట్యాక్స్ కట్టకపోవడం రాజ్యాంగాన్ని తూడ్చుపడవడమే, తర్వాత మనకు ఇచ్చినటువంటి విధులను బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోవడం రాజ్యాంగాన్ని తూట్లు పడవడమే. ఒక అధికారి ఈరోజు నిజాయితీగా పనిచేస్తున్నాడా, ఒక హాస్పిటల్లో నిజాయితీగా సేవ అందుతుందా, ఎక్కడైనా పరిపాలన డబ్బు లేకుండా పరిపాలన అందుతుందా అంటే ఎక్కడ అందట్లే. అంటే రాజ్యాంగం మనకు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. అక్కడ నీ విధులు ఇవి, నీ బాధ్యతలు ఇవి, నువ్వు ఇలా చేయాలని. ఎవరు పాటిస్తున్నారు అంటే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటున్నారు. ఈరోజు నువ్వు ఇందాక అన్నట్టుగా అది ఎల్లో మీడియానా, బ్లూ మీడియానా, ఇంకొక మీడియానా అనుకుంటే వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఈరోజు అందరూ వెల్కమ్ చేయాల్సినటువంటి ఒక విగ్రహ ప్రతిష్టని, ఒక విగ్రహాన్ని, ఒక మహోన్నత వ్యక్తికి తగ్గేటువంటి ఒక గౌరవాన్ని మనం కీర్తించాల్సింది పోయి వాళ్ళు అపహాసనం చేస్తున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ వల్ల నెగిటివ్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్ళల్లో ఇద్దరికి గవర్నర్ పదవులు ఇచ్చిన రోజు రాజ్యాంగం ఎక్కడ పోయింది అంటే రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందే? వేరే పార్టీలో నుంచి గెలిచిన వ్యక్తిని మన పార్టీలోకి తీసుకొని ఆ వ్యక్తిని మనం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందే? అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ను కూడా వీళ్ళు అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క పనులు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు చేస్తే ఒక రకంగా, వీళ్ళు చేస్తే ఒక రకంగా, ఏ పత్రికలు అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. అంటే మీకు ఆ రోజు రాజ్యాంగ విలువలు గుర్తు రాలేదా? ఆ రోజు మీకు రాజ్యాంగానికి తూట్లు పొడిచినారనేది గుర్తు రాలేదా? అంటే ఈరోజే మీకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తూట్లు పొడిచినవి మీకు గుర్తొస్తున్నాయా? అంటే మీరు ఎంతవరకు మీ పైన వచ్చిన ఆరోపణలు మీరు ఎదుర్కొంటున్నారు? ఈరోజు మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చినాయి, మేము ఎదుర్కొంటాం, మాకు కోర్టులు అంటే గౌరవం ఉంది, చట్టం అంటే గౌరవం ఉంది అని మాట్లాడుతున్నారా? మీరు ఎక్కడ మాట్లాడడంలే. చట్టంలోని లూప్ హోల్స్ను వాడుకొని మీరు స్టేల మీద స్టేలు తెచ్చుకుంటున్నారు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు కదా. అంటే మీకు చట్టం మీద గౌరవం ఉంటే చట్టం మీద గౌరవం ఉంది, నేను కోర్టులను ఎదుర్కొంటాను, కేసులను నేను అటెండ్ అవుతాను చెప్పొచ్చు కదా. అంటే మీ మీదికి ఇబ్బందులు వస్తే ఒక రకంగా, వేరే వాళ్ళ మీదకి ఇబ్బందులు వస్తే ఒక రకంగా ప్రొజెక్ట్ చేస్తూ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళకు నచ్చినట్టుగా అన్వయించుకుంటున్నారు అనేది నా భావన.